దీపం వెలిగించింది ఎవరు? ఈ దీపం వెలిగించింది ఎవరు అండి? నేను చెప్పబోయేటువంటి ఈ యొక్క విషయం మీకు అందరికీ తెలుసు. లైట్ని కనిపెట్టినటువంటి వ్యక్తి, బల్బుని కనిపెట్టినటువంటి వ్యక్తి థామస్ ఆల్వా ఎడిషన్ అని మనందరికీ తెలుసు. నిజంగా ఈ రోజున చాలా మంది మా వరకు మేము బాగుంటే చాలు, ఇతరుల సంగతి నాకు అనవసరం అనుకుంటారు. కానీ థామస్ ఆల్వా ఎడిషన్ అలా అనుకోలేదండి. ఈ బల్బును కనిపెట్టిన తర్వాత ఆ బల్బు వెలిగిన తర్వాత తన ఇంట్లోకి ఆ కరెంట్ ఎలా వచ్చిందో చూశాడు. తర్వాత తన పక్కింట్లో కూడా వెలగాలని చూశాడు. తర్వాత ఈ పక్కింట్లో కూడా వెలగాలని చూశాడు. మరి వెళ్ళగాలంటే కరెంటు సప్లై అవ్వాలి కదా. ఈ కరెంటు సప్లై అవ్వాలి అనే విషయాన్ని కూడాను తానే ప్రయోగరీత్యా ఈ ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా కనిపెట్టాడు. కాబట్టి తన గ్రామం అంతా, తాను ఉంటున్నటువంటి ఇంగ్లాండ్ ఏ ప్రాంతంలో ఉంటున్నా ఆ ప్రాంతం అంతా వెలగాలని కోరుకున్నాడు. ఆ తదుపరి తన యొక్క దేశమంతా వెలగాలని ఆశపడ్డాడు. తర్వాత ప్రపంచమంతా వెలగాలనుకున్నాడు. చూడండి, ఈ రోజున ప్రపంచమంతా వెలిగిపోతుందంటే దానికి కారణం మరి థామస్ ఆల్వా ఎడిషన్ యొక్క ఆ మంచి స్వార్థరహితమైనటువంటి ఉద్దేశం. ఈ రోజుల్లో మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. వారి వరకే వారు ఆలోచిస్తారు. కాదండి, ప్రక్కన వారు కూడాను బాగుండాలి అని కోరుకోవాలి. ఈ దీపాన్ని వెలిగించింది ఎవరు? యేసు ప్రభు ఈ ప్రపంచాన్ని వెలిగించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఆయన యొక్క ప్రేమను ఈ ప్రపంచానికి మన ద్వారా అందిస్తా ఉన్నాడు. కాబట్టి మనం పొందుకున్నటువంటి ఈ యొక్క ప్రేమ ఏదైతే యేసుక్రీస్తు ద్వారా మనకు వచ్చిందో దానిని 10 మందికి పంచిపెట్టాలి. యేసు ప్రభు చెప్పాడు కదా, నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు కూడాను మీ ఇతరుల పట్ల అలాంటి ప్రేమ కలిగి ఉండండి అని. ప్రేమ అంటే మనకున్నదంతా ఇవ్వాలని కాదు, నువ్వు చేయగలిగిన మంచి పని ఇతరుల పట్ల చేయటం. ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పాడు యేసు ప్రభు. మరి ఒకసారి థామస్ ఆల్వా ఎడిషన్ గారిని అడిగారు, నీకు ఈ మంచి ఉద్దేశం ఎలా వచ్చింది? నీవు వెలిగించినటువంటి ఆ వెలుగు ఈ ప్రపంచమంతా ఈ రోజున వెళ్ళిపోయింది, అసలు నీకు ఈ థాట్ ఎలా వచ్చింది అని చెప్పి థామస్ ఆల్వా ఎడిషన్ అడిగినప్పుడు ఆయన ఈ మాట చెప్పాడు, నేను చూపెడుతున్న ఈ యొక్క బల్బు వెలిగించడానికి కారణం యేసుక్రీస్తు. ఆయన బైబిల్లో చెప్పినటువంటి ఆ మాట ఉందే, బైబిల్ నన్ను వెలిగించింది, నేను ఈ ప్రపంచాన్ని వెలిగించాను. బైబిల్ చెప్పేదంతా అదేనండి, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు అని. నీవు వెలిగించబడితే నీ జీవితంలో మంచి మార్పు వస్తే అది 10 మందికి ఆ మార్పును పంచిపెట్టాలి. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. మీరు కూడాను ఇతరులను వెలిగించండి, ఇతరులకు ప్రేమను పంచిపెట్టండి. అలా చేయటానికి ఇష్టపడుతున్నారా? అలా ఇష్టపడితే మిమ్మల్ని కూడాను దేవుడు మరో థామస్ ఆల్వా ఎడిషన్ లాగా ఇతరులకు మేలు చేయండి. థ్యాంక్ యూ.